హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మొత్తానికి మరొక ఓటమిని అయితే చవిచూడడం అయితే జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. సో సజీవంగానే ఉంచుకుందనే చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లే ఆఫ్స్ అవకాశాలు. అయితే పంజాబ్ కింగ్స్ అవకాశాలు ఇంకా ఉన్నాయి. వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ 2 మ్యాచ్ల్లో కంపల్సరీ మ్యాచ్ అయితే గెలవాలి. 2 గెలిస్తే ఖచ్చితంగా 17 పాయింట్స్ అయితే వస్తాయి వాళ్ళకి. ఇప్పటికేం కొంపలు అయితే మునిగిపోలేదు పంజాబ్ కింగ్స్కి. సో 4 బ్యాక్ టు బ్యాక్ అయితే ఓడిపోయేసి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకి ముంబైతో మ్యాచ్ అయితే ఉంది. మరి నామమాత్రపు మ్యాచ్ల్లో విజయం అయితే సాధిస్తుందా లేదనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మ్యాచ్ నెంబర్ 56 సన్రైజ్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఇది రివర్స్ కప్. మరి రివర్స్ కప్లో ఎవరిది పై అవుతుందని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఇక మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, నిన్న మంచి రికార్డ్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది మన ప్రియాంశ్ ఆర్య. అది కూడా సంజు శాంసన్ యొక్క రికార్డ్ని ఈక్వల్ చేశాడని చెప్పుకోవచ్చు. సంజు శాంసన్ కాదు గైస్, వైభవ్ సూర్యవంశీ యొక్క రికార్డ్ని ఈక్వల్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ రికార్డ్ ఏంటంటే ఇప్పటివరకు 50 సాధించినటువంటి బ్యాటర్స్ లిస్ట్లో 4 టైమ్స్ ఈక్వల్ చేశాడు. అండ్ సిక్సెస్ విషయంలో కూడా యశస్వి జైస్వాల్ తర్వాత 2వ బ్యాటర్గా రికార్డ్ అయితే నెలకొల్పాడు. అండ్ ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక రికార్డ్ అయితే నమోదు చేసింది. అదేంటంటే ఇన్ 20 ఓవర్స్ మొత్తం ఎప్పుడో 2016లో సన్రైజ్ హైదరాబాద్ పేసర్స్ని ఆపరేట్ చేసింది. ఆ రికార్డ్ని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అధిగమించిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఎంచుకున్న దానికి ఢిల్లీ క్యాపిటల్స్కి బ్యాడ్ స్టార్ట్ అయ్యని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవర్ ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకుంది. వచ్చిన స్టార్ట్కి ఇంకా మ్యాక్సిమైజ్ చేసుకోలేదనే చెప్తాను నేనైతే. సో 78 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించింది. ఫస్ట్ మిచెల్ స్టార్క్ని 22 రన్స్ అయితే ఎదుర్కొన్నారు. దానికి మూలకారకుడు ప్రియాంశ్ ఆర్య. ఫస్ట్ ఓవర్లోనే 22 రన్స్ అయితే రావడం జరిగింది. అక్కడి నుంచి కొంచెం కట్టుబిట్టమైన బౌలింగ్ అయితే వేసినప్పటికీ పవర్ ప్లేని పూర్తిగా డామినేషన్ అయితే చేసింది. ఎస్పెషల్లీ ప్రియాంశ్ ఆర్య అని చెప్పుకోవచ్చు. మన ప్రభసింద్రన్ సింగ్ మాత్రం కంపెనీ ఇచ్చాడు, తను మాత్రం చెల్లరిగిపోయాడు అంతే. సో 78 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత పవర్ ప్లేలోనే 18 రన్స్ వేసి ప్రభసింద్రన్ సింగ్ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి ఎండ్ అయిన తర్వాత 1 డౌన్లో కనోలీ రావాల్సి ఉంది. కానీ ఈసారి ఎందుకో పై ఆర్డర్కి ప్రమోట్ చేసుకున్నాడు తనని తాను శ్రేయస్ అయ్యర్. ఎంచుకున్న దానికి కాస్త కూస్త పార్ట్నర్షిప్ అనేది లభించింది. 19 అంతే, ఎక్కువ డ్యామేజ్ అయితే జరగలేదు. సో 56 రన్స్ వేసి 24 బాల్స్లోనే 50 చేసినటువంటి ప్రియాంశ్ ఆర్య మొత్తానికి 56 రన్స్ అయితే చేసి తను అవుట్ అయిన తర్వాత కనోలీ వచ్చినప్పుడు స్కోర్ వేగం అనేది అమాంతం పడిపోయింది గైస్. ఎందుకంటే చాలా వరకు అరౌండ్ 230-240 చేయాల్సిన స్కోరు వాళ్ళకు వచ్చిన స్టార్ట్కి, కానీ అదంతా నిలువరించగలిగారు. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో మాధవ్ తివారీని ఎప్పుడైతే అక్షర్ పటేల్ ప్రవేశపెట్టాడో ఆ ఓవర్లో 5 రన్స్ ఇవ్వడమే కాకుండా ప్రియాంశ్ ఆర్యని అవుట్ చేసిన తర్వాత కనోలీ అండ్ శ్రేయస్ అయ్యర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అనేది దొరికింది. 83 రన్స్ పార్ట్నర్షిప్ అనేది లభించింది. బట్ హాఫ్ సెంచరీకి సమీపంలో వెళ్తున్న తరుణంలో 38 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత 83 రన్స్ పార్ట్నర్షిప్కి గండిపడింది. అక్కడ నుంచి మిచెల్ స్టార్క్ 2 వికెట్లు 1 ఓవర్లో తీసుకోవడం విశేషం.
దాంట్లో ఫస్ట్ మార్కస్ స్టాయినిస్ 1 రన్ చేసి అవుట్ అయిన తర్వాత శశాంక్ సింగ్ కూడా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. 187 దగ్గరే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే పడ్డాయి. ఆ తర్వాత డీప్ ఇన్ ద క్రీజ్ వచ్చి మంచిగా షాట్స్ అయితే ఆడటం జరిగింది సూర్యాన్ షెడ్గే. సో దానివల్ల 210 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది పంజాబ్ కింగ్స్. తాను ఎదుర్కొన్న ఫ్యూ బాల్స్లోనే 21 రన్స్ అయితే స్కోర్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ నాట్అవుట్లో ఉండి 59 రన్స్ అయితే స్కోర్ చేశాడు. తనకున్న స్టార్ట్కి తను ఎదుర్కొన్న బాల్స్కి అసలు సంబంధమే లేదు నిన్నటి ఇన్నింగ్స్తో. బట్ ఉన్న కండిషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చాడా అంటే అవునని చెప్పుకోవచ్చు. బట్ ఇది పిచ్ అయితే అంతా చెప్పుకోవడానికైతే ఏం లేదు. మంచిగా ఫ్లాట్ పిచ్, హైవే పిచ్ లాగా ఉంది. సో దానిపైన కూడా 210 అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో తర్వాత మిచెల్ స్టార్క్కి 2 వికెట్లు రాగా మాధవ్ తివారీకి 1 వికెట్ వచ్చింది అండ్ ముఖేష్ కుమార్కి 1 వికెట్ వచ్చింది. ఇలా వికెట్స్ అయితే పంచుకోవడం అయితే జరిగింది. 17 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి మాత్రం ఆదిలోనే పవర్ ప్లేలో గట్టి ఎదురు దెబ్బలు అయితే పడ్డాయి. ఎందుకంటే 33కే 3 వికెట్స్ కోల్పోయింది. ఫస్ట్ కేఎల్ రాహుల్ 9 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఓపెనర్ 13 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 5 రన్స్ చేసి ఇంకో బౌలర్ కూడా అవుట్ అయినాక సో 33కే 3 వికెట్స్ పడిన తరుణంలో మంచి పార్ట్నర్షిప్ అనేది జరిగిన తర్వాత మన అక్షర్ పటేల్ వర్సెస్ స్టబ్స్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అనేది జరిగింది. రన్స్ తీయడంలో కొంచెం స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేశాడు స్టబ్స్. బట్ రన్అట్ లేని రన్కి వెళ్ళి రిస్కీ రన్ చేసి 74 దగ్గర 3rd వికెట్ అయితే పోగొట్టుకోవడం జరిగింది. 4th వికెట్ పోగొట్టుకోవడం జరిగింది 12 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత. అండ్ డేవిడ్ మిల్లర్ వచ్చి మంచి పార్ట్నర్షిప్కి మంచి ఫౌండేషన్ అయితే పెట్టాడు, మంచి ఫౌండేషన్ లే చేశాడు. దీనివల్ల కొంచెం విన్నింగ్ అనేది కాస్త కోస్త అయిందని చెప్పుకోవచ్చు. అయితే 4 ఓవర్స్కి ఢిల్లీ క్యాపిటల్స్ చేయాల్సింది 51 రన్స్ అయితే స్కోర్ చేయాలి. అక్కడ నుంచి రన్స్ ఫ్లో అనేది చాలా విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మార్కస్ స్టాయినిస్ ఇచ్చినటువంటి 18th ఓవర్ మొమెంటం అనేది చాలా వరకు పంజాబ్ దగ్గర నుంచి మ్యాచ్ అయితే తీసుకుంది. ఎందుకంటే ఆ ఓవర్లో 19 రన్స్ వచ్చాయి. 19 రన్స్ అక్కడ నుంచి కొంచెం విన్నింగ్ అనేది సులువైందని చెప్పుకోవచ్చు. సో స్కోర్ ఈక్వల్ అయిన తర్వాత అంటే అశుతోష్ శర్మ 24 రన్స్ చేసి అవుట్ అయినప్పుడు అక్కడ నో బాల్ అయితే పడింది, లైఫ్ వచ్చింది. బట్ లైఫ్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమయ్యాడు. బట్ లాస్ట్లో ఈ స్కోర్స్ ఈక్వల్ అయిన తర్వాత మళ్ళీ నో బాల్ అయితే వచ్చింది. నో బాల్ వచ్చిన తర్వాత ఆకిట్ నబీ 6 కొట్టి మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు. 19 ఓవర్స్లో మ్యాచ్ అయితే ఫినిష్ చేయడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ యొక్క ప్లే ఆఫ్స్ అవకాశాలని సజీవంగా ఉంచుకుంది. క్యాచెస్ విన్ ద మ్యాచెస్ ఊరికే అన్నారు కాబట్టి క్యాచెస్ కూడా పోగొట్టుకుంది పంజాబ్ కింగ్స్. సో క్యాచింగ్ ఎఫిషియన్సీ చాలా వరకు డ్రాప్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రాజస్థాన్తో ఓడిపోయిందో అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ అనేది చాలా లోగా కనబడుతుంది. మరి ఇక్కడ నుంచి ఎలా హార్డ్ వర్క్ చేసుకొని వస్తారు అనేది ప్రశ్న. ఓకే, మరి ముంబైతో హార్డ్ లెన్స్ని హిట్ చేసి హోంవర్క్ చేసి వస్తారనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ విత్ ద బ్యాట్ విత్ ద బాల్ చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి మాధవ్ తివారీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే లభించడం విశేషం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.